అన్ని జన్మల కంటే మానవ జన్మ గొప్పది అని చెప్తారు. అది ఎంతవరకు నిజం? అది చాలా పొరపాటు అని నా ఉద్దేశం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక 3వ తరగతి అబ్బాయి గొప్పవాడా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గొప్పవాడా? ఎవరు గొప్పతనం వారికి ఉంది. అది సంగతి. మల్లె పువ్వు గొప్పదా, తామర పువ్వు గొప్పదా? 2 క్రియేషన్స్ ఉన్నాయంటే గాడ్కి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. కనుక ఎవ్రీ యానిమల్ ఆర్ ఎవ్రీ స్పీషీస్ ఆర్ ఎవ్రీ వృక్షము ఈజ్ అ డిఫరెంట్ యాంగిల్. మానవ జన్మ అన్నిటికన్నా ఉన్నత జన్మ అంటే అవన్నీ హీన జన్మలు అని చెప్పేసి ఆ సృష్టికర్తను మనం చాలా 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 నీచంగా చూసినట్టు అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి కూడా గ్లోరియస్. ఇక్కడ దేర్ ఇస్ నో థ్రెడ్. ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్, ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్. ఇందులో ఎక్కువ తక్కువ లేనే లేవు. కనుక ఆ స్టేట్మెంటు దయచేసి మానవ జన్మ అన్నిటికన్నా ఉత్కృష్ట జన్మ, ఉన్నత జన్మ అని ఎవ్వరూ ఎప్పుడూ అనకూడదు. అది సృష్టికర్తను కించపరిచినట్టు, హేయపరిచినట్టు.